సంగారెడ్డిలో పూలే అంబేద్కర్ జనజాతర కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జరిగే పూలే అంబేద్కర్ జనజాతరను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రక్షణ కోసం మహనీయుల పూలే అంబేద్కర్ జయంతుల సందర్భంగా జనజాతరలు, బైక్ యాత్రలు నిర్వహించడం జరుగుతుందని, గత 10 సంవత్సరాలలో రాజ్యాంగంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రద్దు చేస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటున్నారని, వాటిని తిప్పికొట్టాలని సందర్భంగా వారు తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి మాజీ ఉప ప్రధానమంత్రి ఏప్రిల్ 5వ తేదీ నాడు వారి యొక్క జయంతి ఉన్నది. అట్లనే గొప్ప సంస్కర్త భారతదేశంలో ఈ కులంని కూపెట్టే వేళ్లతో పెకిలించాలని చెప్పేసి విద్య ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పినటువంటి గొప్ప మహనీయులు మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి ఏప్రిల్ 11వ తేదీ నాడు. అట్లనే అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది కడు పేదల కోసం తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు, దేశభక్తుడు, పోరాట వీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఏప్రిల్ 14 నాడు. ఈ మహనీయుల జయంతుల సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద ఏ మహనీయులైతే కలలుగన్నారో ఆ మహనీయులు కలగన్నటువంటి వాటిని దెబ్బతీసేటటువంటి పద్ధతిలో ఈరోజు వారిని స్మరించుకోవడం అంటే ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, అట్లనే సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం, రిజర్వేషన్లను కాపాడుకోవడం అనేటటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతోని మనవాదానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి కేవీపీఎస్గా భావిస్తా ఉన్నాం. అందుకని అనేక చోట్ల బైక్ యాత్రలు, అట్లనే పూలే అంబేద్కర్ జనజాతరలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. వీటన్నిటికీ కూడా అంబేద్కర్ అభిమానులు, పులే అభిమానులు, సామాజిక సంఘ సంస్కర్తలు ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు కూడా ఈ జనజాతరలకు, బైక్ యాత్రలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి, వీటిని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.